హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అంటే ఎస్ఐఆర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకటనలు సృష్టిస్తుంది. దాదాపుగా 25 ఏళ్ల తర్వాత అంటే 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకొని బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి తిరిగి చేస్తున్న ఈ ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు కల్పించడమే దీని లక్ష్యమని ఈసీ చెబుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం బల్క్ ఓట్ల తొలగింపు, పొలిటికల్ ప్రొఫైలింగ్ జరుగుతుందంటూ ప్రధాన పార్టీల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీతో పాటు వలస ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లక్షలాది ఓట్లను కుట్రపూరితంగా తొలగించేందుకు అధికార ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది క్లిష్టమైన డిజిటల్ లేకపోతే భౌతిక వెరిఫికేషన్ తట్టుకొని తమ ఓట్ బ్యాంకును కాపాడుకునేందుకు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్ రంగంలో దించి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. అసలు ఈ ఎస్ఆర్ వల్ల ఓటర్లకు జరిగే మేలేంటి, రాజకీయ పార్టీ భయాలు నిజమెంత, తెలంగాణ ఓటర్ల జాబితాలో జరగబోయే ఈ భారీ మార్పులపై జరగబోయేది ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ అనలిస్ట్ వివీరా గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అంటే ఇక్కడ 2002ని ప్రాతిపదికగా తీసుకొని ఇక్కడ ఈ జరుగుతుంది. 2002తో అంటే ఇప్పుడు మనకి దాదాపుగా ఒక 78% మ్యాపింగ్ అయిపోయింది. మిగతావి చాలా వరకు దాదాపు అంటే ఇప్పుడు చెప్తున్న లెక్కల ప్రకారం ఒక 30-40 లక్షల పైపెచ్చు ఓట్లు గల్లంతే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అసలు 2002 ప్రాతిపదిక తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు మన దేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇది 8 సార్లు జరిగిందండి. అయితే జనరల్ గా ఎవ్రీ ఎలక్షన్ ముందు ఒకసారి ఎన్రోల్ చేయడం అనేది 18 సంవత్సరాలు రాగానే ఎన్రోల్ చేసుకోవడము, తర్వాత ఓటర్ లిస్టులు ప్రతి ఎలక్షన్ ముందు తయారు చేయడం అనేది ఇది రెగ్యులర్ గా జరిగేటువంటి ఆనవాయితీ. ఈ రెగ్యులర్ గా జరిగే ఆనవాయితీకి భిన్నంగా ఈ ఎస్ఐఆర్ అనేది ఈసారి ప్రతి అంటే అవసరం ఉన్నప్పుడు చేయడం అనేది ఇంకొక ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా ఈరోజు 2002-4 మధ్యలో జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ ఏదైతే రివిజన్ ఉందో అది మరొకసారి ఇప్పుడు జరుగుతా ఉంది. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ గత 20 సంవత్సరాలలో ఎలక్షనీరింగ్ అనేటువంటి ఒక ప్రక్రియ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రజలకు తమ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా తమ మేనిఫెస్టోల ద్వారా ప్రజలను ఓటర్లను తమ వైపు ఆకట్టుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు తప్పుడు పుంతలు తొక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే ఎలక్షనీరింగ్ లో భాగంగా ఈరోజు ఎన్నెన్నో విధాలుగా వాళ్ళు ఓటర్ని అంటే గెలిపే పరమావధిగా వాళ్ళు చూస్తున్నారు. ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే ఎన్రోల్మెంట్ కూడా ఒక షార్ట్ కట్ మెథడ్ గా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మనం కపిల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక వ్యవస్థ ద్వారా ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉంది అనేటువంటి అంటే అధికారంలో ఉన్న పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అని అదే అపోజిషన్ పార్టీలు అపవాదులు వేస్తున్న సందర్భంలో ఇవన్నీ ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియలో బీహార్ లో కానీ మిగతా రాష్ట్రాల్లో జరిగిన ఫేజెస్ లో పెద్ద ఎత్తున దాదాపు 57 లక్షల ఓట్లు అక్కడ తీయడం ద్వారా సుప్రీంకోర్టు కూడా వెళ్తే సుప్రీంకోర్టు లేదు ప్రక్రియ జరగాల్సిందే అనేటువంటి ఒక సపోర్టింగ్ మెకానిజం వాళ్ళు చెప్పారు. కానీ అయినప్పటికీ కూడా అపోజిషన్ పార్టీ లేవనెత్తున్న చాలా అంశాలలో ప్రధానంగా 4 అంశాలు మనం ఇప్పుడు దృష్టికి వస్తున్నాయి. ఒకటి, ఈ మారుతున్నటువంటి అంటే మైగ్రేషన్, ఓటర్ మారుతున్నటువంటి ఒక ఇంటి నుండి ఒక అడ్రస్ కు మారుతున్నటువంటి పరిస్థితి కావచ్చు. రెండోది, ఓటర్ అనేవాడు చనిపోయిన ఓటరు డిలీషన్ ప్రక్రియ కావచ్చు. మూడోటి, ఫారినర్స్ ఎన్రోల్ అవుతున్నటువంటి ప్రక్రియ కావచ్చు. 4వ అంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎన్రోల్మెంట్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో మల్టిపుల్ ఎన్రోల్మెంట్స్ అంటే ఒకే వ్యక్తి 4 దిక్కుల ఎన్రోల్ అవుతున్నాడు. ఈ 4 అంశాల మీద ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టిందని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం వాళ్ళు చెప్పడం ఏంటంటే వివిధ కారణాల వల్ల తీసేస్తున్నారు. వివిధ కారణాల్లో మొన్ననే నేను హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియ కాలనీ వెల్ఫేర్ ఫెడరేషన్ అసోసియేషన్ హైదరాబాద్ నేను వైస్ ప్రెసిడెంట్ గా నన్ను కూడా పిలిస్తే నేను వెళ్ళాను. మన జిహెచ్ఎంసీలోనే ఈ ప్రోగ్రాం పెట్టారు. దానికి మేము అటెండ్ అయితే అక్కడ ఓల్డ్ సిటీ నుండి చాలా వరకు కాలనీ అసోసియేషన్స్ వచ్చి
వాళ్ళ యొక్క సమస్యలు చెప్తున్న క్రమంలో ప్రధానంగా చెప్పడం ఏంటంటే ఓటర్ వెరిఫికేషన్ అంటే ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియలో ఎస్ఐఆర్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు డిలీట్ చేయడానికి వింత కారణాలు చెప్తా ఉన్నారు. ఒక ఆ, ఆ, వాళ్ళు ఇచ్చేటువంటి ఓటర్ ఐడిలో కొన్ని ఇప్పుడు ఆడవాళ్ళ ఎన్రోల్మెంట్ విషయానికి వస్తే భర్త పేరా తండ్రి పేరా అనే కన్ఫ్యూజన్, ఇలాంటి ఒక అరడజన్ డిఫరెంట్ అంశాల మీద ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేదనేటువంటి ఒక ఆలోచన. ఇక్కడ ఆఫీసర్స్ ఎవరైతే పిఎల్ఓల దగ్గర నుండి ఏఆర్ఓల వరకు ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఒక సరైన కోఆర్డినేషన్ లేదు. దానివల్ల అదే కాకుండా ఓటర్ కూడా సరైనటువంటి వేరే అవేర్నెస్ లేకపోవడం, అంటే ఓటరు ఇది ఒక మ్యాండేట్ గా తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము ప్రతిసారి, మొన్న ఇంత పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ జరిగితే కూడా 40% మాత్రమే టర్న్అవుట్ ఉంది. అంటే 60% ఓటర్లు పోలింగ్ బూత్ రాని వాళ్ళు అంతగా దీని గురించి పట్టించుకోవడం లేదు, ఓటర్ ఎన్రోల్మెంట్ మీద దృష్టి పెట్టడం లేదు, వాళ్ళకి అంతగా అది ప్రయారిటీ కాదు. ఈ ఏఐఓలు బిఎల్ఓలు పోయినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ లేదనేటువంటి ఒక ఆలోచనని ఇక్కడ ఉన్న ఎన్నికల పాల్గొంటున్నటువంటి రాజకీయ పార్టీలు ఆ గ్యాప్ ను ఎలా ఎన్కరేజ్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఓట్లు వేసేటువంటి రాంగ్ పర్సన్స్ ని అందులో ఎన్రోల్ చేస్తున్నారు. పర్సంటేజ్ ఆఫ్ ద ఓట్ ని పెంచే ప్రయత్నం, అంటే ఎవరైతే ఇళ్లలో లేరు, ఎవరైతే షిఫ్ట్ అయిపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ 7, ఫామ్ 6, ఫామ్ 8 ని వీళ్ళు తప్పుడుగా ఎన్రోల్ చేసి వాళ్లకు ఫేవర్ గానో వ్యక్తులను ఎన్రోల్ చేస్తున్నారు అనేటువంటి ఒక అపవాదుతో పాటు చాలా అవకతవకలు చేయడంలో ఈ మొత్తము ఈ ఓటర్స్ కి అవేర్నెస్ కన్నా ఎక్కువ రాజకీయ పార్టీల ప్రమేయం, రాజకీయ పార్టీల చేస్తున్నటువంటి ఎలక్షనీరింగ్ ప్రాసెస్ ద్వారా గెలవాలనేటువంటి ఒక షార్ట్ కట్ మెథడ్ కి ఇది ఒక ఎస్ఐఆర్ ఒక వరంగా మారింది అనేటువంటి ఒక విషయంలో అపోజిషన్ పార్టీలు రూలింగ్ పార్టీలు గొడవ పెడుతున్నాయి, కానీ కొన్ని ప్రజా సంఘాలు కూడా గొడవ పెడుతున్నాయి. కానీ ఇక్కడ కావాల్సినటువంటి ప్రక్రియలో సరైనటువంటి సపోర్ట్ మాత్రం ఇక్కడ ఉన్న వ్యవస్థలో లేదు అనేటువంటి ఒక పెద్ద అపవాదం అయితే మనం గ్రౌండ్. రైట్ సార్ మాట్లాడదాం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా డిలీట్ అయిపోతున్న ఓట్ల పరిస్థితి ఏంటి, దాంతోపాటుగా హైదరాబాద్లో పర్టికులర్గా చాలామంది సెటిలర్లు ఉంటారు. ఈ సెటిలర్లకి డబుల్ ఓట్స్ ఉంటాయి అనమాట. అంటే ఏపీలో ఒక ఓటు ఉంటుంది, తెలంగాణలో ఒకటి ఉంటుంది. ఇవి చాలా ఎత్తున పోతున్నాయి, ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు చాలా ఎత్తున ఓట్లు పోతున్నాయి అనేది ఒక పెద్ద గొడవ జరుగుతుంది. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి మనతో మాట్లాడటానికి మాజీ ఎమ్మెల్సీ టీఆర్ఎల్డీ అధ్యక్షులు కపిల్వాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. బచ్చు శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, సో అంటే ఇక్కడ ఈ ప్రక్రియ చూసుకుంటే, అంటే ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ 2002 ఓట్ల ఆధారంగా చేసుకుంటున్నారు. మనకి పర్టికులర్గా హైదరాబాద్లో ఈ సెటిలర్ల ఓట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా చాలామందికి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం అనుకోండి, మన ఓటు ఉందా లేదా అనేది మనకి మెసేజ్ రాదు, బిఎల్ఓలు ఉంచారా తీసారా మనకి తెలియదు, మనకి ఎటువంటి అప్డేట్ రాదు. చాలామంది హైదరాబాద్లో ఇప్పటికే ఓటింగ్, మన హైదరాబాద్లో ఎలక్షన్స్ అప్పుడు దాదాపు ఇప్పటివరకు 50% ఓటింగ్ ఎప్పుడు పెద్దగా దాటింది లేదు. ఇప్పుడు కనీసం మన ఓటు ఉందో లేదో కూడా మనకు తెలియకుండా ఉంటే రేపటి రోజున ఎలక్షన్స్లో చాలామంది సెటిలర్ల ఓట్లు కానీ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ వీళ్ళ ఓట్లన్నీ పోయే అవకాశం భారీగా ఉంటుంది కదా. ఇది ఎలక్షన్ రిజల్ట్స్ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఓటు ఉందా లేదా పోయిందా ఇవి జనాలకి తెలిసేలాగా ఏమన్నా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అంటారా? అసలు ఎస్ఐఆర్ పైన బీఆర్ఎస్ అభిప్రాయం ఏంటి? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు అందరూ కూడా నమస్తే. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం నాకైతే అట్లాంటి అభిప్రాయం లేదు. మీరు అంటుండ్రు ఓట్లు ఉన్నాయా లేదా తీసేసిండ్రా అనే విషయము తెలియదు అని మీరు అంటుండ్రు. కానీ అక్కడ ఇప్పటివరకు సార్ నిర్వహించేటువంటి కార్యక్రమంలో ప్రతి ఇంటికి బిఎల్ఓ వస్తాడు, వాళ్ళు ఓటు ఉన్నారా లేరా తెలుసుకుంటారు, 2 పత్రాలు ఇస్తారు, ఒక పత్రం వాళ్ళకి ఒక పత్రం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇంకా ఏదైనా వివరాలు కావాలంటే వాళ్ళు విడుదల చేసే దాంట్లో మన ఓటు ఉందా లేదా, అంటే ఈ ఆగస్టులో విడుదల చేసే దాంట్లో మన ఓటు ఉందా లేదా, చివరి ముసాయిదా వాళ్ళు ఏదైతే అయిపోయిన తర్వాత విడుదల చేసే దాంట్లో మన ఓటు ఉందా లేదా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ లేకపోతే మనకు 1 నెల సమయం ఉంటుంది కాబట్టి మళ్ళొకసారి సంబంధిత పత్రాలు ఇచ్చి నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి అంశం చెప్తున్నాను. అయితే
ఇట్లా ఇది నిర్వహించడం అయితే దీన్ని స్వాగతించాల్సిందే. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత కూడా ఎంతమంది బ్రతుకున్నారు, ఎంతమంది చనిపోయినరు, అసలు ఇంకా భారతదేశంలో నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఇంకా భారతదేశంలో ఇంత పెద్ద టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా మన ఓటు ఉందా లేదా చూసుకోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక ఓటు 2 చోట్ల ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం ప్రజల ముందు ఉంచుతుందంటే చాలా సింపుల్. ఒక వ్యక్తి డీటెయిల్స్ కొట్టేస్తే అది ఒక చోటనే రావాలి. 2 చోట్ల ఉందంటే వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అరే మీరు ఓటు ఎక్కడ ఉంచుకుంటారా అని అడగాలి. ఆధార్ కార్డుతోని ఓటర్ని అనుసంధానం చేయాలి. ఇలా బ్యాంకులలో పాన్ కార్డ్ని, పాస్బుక్లను అన్ని కూడా ఆధార్తో అనుసంధానం చేసినప్పుడు ఓటును ఎందుకు ఆధార్తో అనుసంధానం చేయట్లేదు? అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు, అంటే ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 దఫాలుగా చేస్తున్నటువంటి సందర్భంలో బీహార్ లో తీసుకున్న తర్వాత అదే అక్కడ 10% ఓట్లు తీసేసిండ్రు. ఇప్పుడు వివి రావు గారు చెప్పినట్టు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. అంత బ్రహ్మాండంగా బాగానే జరుగుతుంది, ఇది జరగాల్సిందే అని. కాబట్టి ఇప్పుడు ఈ 3 దఫాలు జరిగినప్పుడు, అంటే బెంగాల్లో, అస్సాంలో కొంత రాజకీయ పార్టీలు ఓడిపోయిన వాళ్ళు, అంటే కేరళలో బాగా జరిగిందన్నారు, అస్సాంలో, బెంగాల్లో బాగా జరగలేదన్నారు. అంటే ఓడిపోతేనేమో కరెక్ట్ కాదు, గెలిస్తేనేమో కరెక్ట్ అనేటువంటిది కొంత దీని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని సమర్థించేటువంటి సందర్భం కానీ, దీన్ని వ్యతిరేకించే సందర్భం కానీ, ఏదేమైనా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యక్తిగతంగా, అంటే స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలు అన్ని కూడా వాళ్ళ ఆధీనంలోనే పనిచేస్తున్నాయి. అది కాంగ్రెస్ ఉందా, లేదా ఈనాడు బీజేపీ ఉందా, ఎవరున్నా కూడా వాళ్ళ కొంత అనుకూలంగా పనిచేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే గడిచినటువంటి 2 ఫేజ్లలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ సర్ ఏదైతే ఉందో, దీనివల్ల రాజకీయ పార్టీలలో కొంత అవగాహన పొంది ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్ కి 1200 ఓట్లు ఉంటున్నాయి. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ ఒక బిఎల్ఏను కేటాయించింది, బూత్ లెవెల్ ఏజెంటు. ఆ 1200 ఓట్లలో ఎంతవరకు ఆ ఓట్లలో నిజమైన ఓట్లు పోకుండా, అంటే వాస్తవానికి ఉన్న ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చింది. ఈరోజు ఇక్కడ ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, పక్కన కర్ణాటక, ఒరిస్సాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈ దఫా జరుగుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా అప్రమత్తం అయిపోయినాయి. నిజంగా అంటే కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ఎన్నికల సంఘము ఈ సర్ పేరిట కొంతమంది అన్యాయంగా తీసేస్తున్నారు, లేకపోతే వాళ్ళకు అనుగుణంగా తీసేస్తున్నారు అనేటువంటి అపవాదు బీజేపీ మోస్తున్న సందర్భంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు బూత్ లెవెల్ ఏజెంట్ ని ఏర్పాటు చేసి 1200 ఓట్లకు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ వివిధ రాజకీయ పార్టీలు, అంటే ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో, ఇంకా వివిధ రాజకీయ పార్టీలు పెద్ద లెక్కలోకి రావు కాబట్టి మరి వాళ్ళ ఏజెంట్లు ఉంటారా ఉండరా తెలియదు. ఈ 3 రాజకీయ పార్టీలు ప్రధానంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు తెలిసినంత వరకు 1200 ఓట్లు పోల్లో నిజమైన ఓటర్లు ఎవరైనా పోకుండా ఉండడానికి చూసుకునే విధంగా రాజకీయ పార్టీలు అన్ని అప్రమత్తమైన. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ విధంగానే ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఏజెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించి నీ బూత్ లో ఉన్నటువంటి ఓటర్ లిస్టు భద్రంగా ఉండేటట్టు, అంటే న్యాయంగా ఉండేటట్టు, నిజంగానే ఎవరైనా ఉన్న వ్యక్తి పోకుండా చూసుకునేటట్టు. మీకు తెలుసు గ్రామాలలో అయితే అందరూ అవగాహన ఉంటది. సుమారుగా 4000 నుంచి 10,000 వరకు మేజర్ గ్రామ పంచాయతీలో ఓట్లు ఉంటాయి. పట్టణాలలోనే కొంత ఇబ్బంది, మహానగరంలో ఇంకొంత ఇబ్బంది. ఎందుకంటే అయినప్పటికీ కూడా 3 రాజకీయ పార్టీలు ఉంటాయి కాబట్టి ఓట్లు పోకుండా ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉండదేమో అని నేనైతే భావిస్తున్నా. దాంతోపాటు ఓల్డ్ సిటీ విషయానికి వస్తే అది ఎప్పుడైనా కొంత గందరగోళమైన పరిస్థితే. ఇప్పుడు మొన్న చాలా సందర్భాల్లో రోహింగ్యాల పేరిట 40,000 మంది వచ్చిండ్రు. ఇక్కడే పక్కన ఉన్నటువంటి బాలాపూర్ లో వచ్చి ఉన్నారు, వాళ్ళ లోపలికి వెళ్ళలేము. మరి వాళ్ళ విషయంలో ఈ ఎన్నికల సంఘం ఏ విధంగా ముందుకు పోతుంది, ఆ ఓట్లన్నీ నిజంగా ఏ విధంగా, అంటే ఆ ఓట్లను ఏ విధంగా వాళ్ళకు ఓటు ఉందా లేదా కూడా తెలియదు, వాళ్ళని ఏ విధంగా చూస్తుంది అనేటువంటిది చూడాలి. మొత్తానికైతే
రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా తమ బూత్ లెవెల్ ఏజెంట్లను నియామకం చేసింది. ఇప్పటికే అన్ని చోట్ల కూడా వాళ్ళు ఈ యొక్క బూత్ కు కేటాయించినటువంటి 1200 ఓట్ల పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా జాగరూకతతోని ఉంటారనేటువంటి నాకైతే ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగి నిజంగా ఉన్న వ్యక్తి పోతే లేని వ్యక్తికి రాకపోతే ఫామ్ 6, 7, 8 అయితే ఉండనే ఉన్నాయి. అంటే అంత అన్యాయమైనటువంటి పరిస్థితి దేశంలో ఉందనైతే నేను అనుకోను. కొత్త ఓట్లు నమోదు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, పోయిన వాళ్ళు చేసుకోవచ్చు. ఇది కనీస బాధ్యత. ఈ రోజు ఏదో కొద్ది శాతం మినహాయిస్తే, పల్లెల్లో మినహాయిస్తే, పట్టణాలలో సాధ్యమైనంత వరకు వాడికి ఓటు ఉండి, చదువు ఉండి, తెలివి ఉండి, సెలవు ఇచ్చినా కూడా వాడికి కనీస బాధ్యత లేకుండా ఓటు వేయడానికి వచ్చి వాళ్ళ నాయకుడిని ఎన్నుకోలేనటువంటి దుస్థితిలో అంటే సమాజంలో ఉన్నారు. వాళ్ళ ఓటు ఏనులకు పనిష్మెంట్ వచ్చే విధంగా ఒక రూల్ తేవాల్సినటువంటి అవసరం ఉంది. నాయకుడిని ఎన్నుకోకపోతే మీరు ఎందుకండి ఉండేది? సిటిజన్స్ చదువుకున్న వాళ్ళే రాకపోతే పట్టణాలలో కావటం లేదు. పల్లెల్లో బ్రహ్మాండంగా 90%, 75, 80% వరకు పోలింగ్ అవుతుంది. ఓన్లీ మహానగరాలలోనే 35-40% ఏంటండి? ఇట్ ఈస్ నాట్ ఈవెన్ మోర్ దాన్ 50%. నాయకుడిని ఎన్నుకోవడానికి, ఓటు వేయడానికి ఇబ్బంది లేదు. సమాజం పట్ల సోయి లేదు, సామాజిక స్పృహ లేదు. మీ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప వ్యవస్థ గురించి ఆలోచించేటువంటి కనీస నైతిక బాధ్యత లేని వ్యక్తులకు ఏదైనా వాళ్ళకు పనిష్మెంట్ ఉండాలి. అట్లాంటి చట్టం కూడా వస్తే ఇంకా మంచి. రైట్ అండి, రైట్. సో మొత్తానికైతే బీఆర్ఎస్ మీరు ఇప్పుడు చెప్తున్న ప్రకారం కొంత ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై మీకు సాఫ్ట్గానే ఉందని చెప్తున్నారు. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి ఎక్స్ఎంఎల్సీ టీఆర్ఎల్డీ అధ్యక్షులు కపిల్వాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ అంటే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే రకరకాల అభిప్రాయాలు వినపడుతున్నాయి. కొన్ని పార్టీలేమో ఇది మంచిదే అంటున్నారు, కొన్ని పార్టీలేమో కేవలం ఓట్లు డిలీట్ చేయడానికి బీజేపీ లాభపడటానికే దీన్ని ఉపయోగించుకుందని కొంతమంది చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో రకరకాల, అంటే ఎవరికైతే ఏ పార్టీకి అయితే ఈ పోల్ ఏజెంట్లు కానీ వీళ్ళు బలంగా ఉంటారో ఆ పార్టీ లాభపడుతుంది, లేదు కొంత వీక్గా ఉన్న వాళ్ళు నష్టపోయే అవకాశం కూడా వాదన ఉంది. ప్రధానంగా అయితే పట్టణాల్లో అయితే, ఎందుకంటే వలస కూలీలు ఉంటారు, పట్టణాల్లో జాబులు చేసే వాళ్ళు తరచుగా ఇల్లు మారుతూ ఉంటారు. సో వీళ్ళకి దీనివల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉందనేది ప్రధానంగా ప్రతిపక్షాలు చెప్తున్న ఆరోపణ. మీ అభిప్రాయం ఏంటి సార్ దీనిపైన, ఎస్ఐఆర్ పైన? మీకు వీక్షకులు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ఈ సర్ అనే ప్రక్రియ నా ఉద్దేశంలో ఇది ఖచ్చితంగా జరగాల్సింది. ఎందుకు జరగాలి అంటే ఆల్మోస్ట్ 20 years అయింది ఇది రివిజన్ కాలేదు. ఇప్పుడు రివిజన్ కావడం వల్ల ఎవరు ఉన్నారో, ఎవరు లేరు, ఎవరు డబుల్ ఓటు రిజిస్ట్రేషన్ ఉందో ఇది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మునుగోడులో రాజగోపాల్ గారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. ఆ టైంలో మేము ఓటర్ వెరిఫికేషన్ చేస్తే ఒక 10,000 మందికి మునుగోడులో ఉంటుంది, అదే 10,000కి సిటీలో కూడా ఉంటుంది. తర్వాత అక్కడ కొన్ని ఓట్లు మేము సర్వే చేస్తే, డోర్ టు డోర్ పంపించేస్తే ఒక్క ఇంటిలో 50 ఓట్లు, ఒక ఇంట్లో 100 ఓట్లు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. కావాలని అంటే ఈ ప్రక్రియను ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చాయో ఇంపర్సనేషన్ తప్ప రిగ్గింగ్ అవకాశం తక్కువ ఉండింది. తర్వాత ఈ బూత్ క్యాప్చరింగ్ అనేది తగ్గిపోయింది. సో ఏం చేయాలి అంటే ఉన్న టెక్నాలజీని వాడుకోవడానికి కొన్ని పార్టీలు ఏం చేశాయంటే, ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఉందనుకోండి, అక్కడ ఒక్కొక్క ఇంట్లో 50-100 ఓట్లు రిజిస్ట్రేషన్ ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఏమిటి అంటే ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఒకే ఓటర్ ఇక్కడ అక్కడ మీరు ఇంతకుముందు అన్నట్టున్నారు కామెంటరీలో, సంక్రాంతి వచ్చింది అనుకోండి సిటీ ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఒక 20-30 లక్షల మంది ఆంధ్రాకి వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ ఇక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. సో అక్కడ అవకాశం వస్తే అక్కడ ఓటేస్తాడు, ఇక్కడ అవకాశం వస్తే ఇక్కడ ఓటేస్తాడు. ఇది జరగకూడదు. ఇప్పుడున్నటువంటి సిస్టమ్ లోపల ఖచ్చితంగా కూడా ఎవరికైనా ఒకే దగ్గర ఉండాలి తప్ప 2 places లో ఉండకూడదు. ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టుగా మీకు ఎట్లా అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది అండి. హౌ డు యూ యూజ్ యువర్ ఓట్ ఎట్ 2 places? ఈ సిస్టమ్ లో ఇంత మోడర్న్ మెథడాలజీ ఇచ్చినాక ఆధార్ తో లింకేజ్ ఉండాలనేది కరెక్ట్. ఇప్పుడు మన ఆర్డినరీ అకౌంట్స్ కూడా ఇప్పుడు ఆధార్ తో లింక్ అయ్యి ప్రతి దగ్గర వస్తున్న సందర్భం లోపల మన ఓటు కూడా లింక్ అయితే దానికి డూప్లికేషన్ ఉండదు, ఇంకో దగ్గర ఉండే అవకాశం లేకుండా ఉండే ఏర్పాటు ఉంటుంది. మీరు అసలు అఫెక్టెడ్ పార్టీస్ కొన్ని సుప్రీంకోర్టు పోతే కూడా సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరించలేదు కదా. ఈ ప్రక్రియ కొనసాగించాల్సిందే అని అభిప్రాయపడి. సో ఇది నేను అనుకుంటా హై టైం. దాంట్లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. మీ ఇంటికి వస్తారు 2-3,
2 ఫారాలు ఇస్తారు, ఒకటి పెట్టుకుంటారు, ఒకటి మీకు ఇస్తారు. ఒకవేళ తప్పులుంటే మీకు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫైనల్ లిస్ట్ లో మీ పేరు లేకపోతే మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్న తర్వాత సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. అయితే ఇక్కడ ఒక మాట వినపడుతుంది సార్. ప్రధానంగా రీసెంట్గా కొన్ని పార్టీల వాళ్ళు కొంతమంది చెప్తుంది ఏంటంటే ఈ బిఎల్ఓలు అందరిళ్ళకి యాక్చువల్లీ డోర్ టు డోర్ వెళ్ళాల్సిన బిఎల్ఓలు అందరిళ్ళకి వెళ్ళట్లేదు, వాళ్ళు ఒక దగ్గర కూర్చొని డిలీషన్ చేసేస్తున్నారనే ఒక వాదన ప్రధానంగా తెలంగాణలో వినపడుతుంది. మీరు వినే ఉంటారు. అప్పుడు అట్లాంటప్పుడు మీరే పోయి ఎన్రోల్ చేసుకోండి. ఆన్లైన్ అవకాశం కూడా ఉంది కదా, మీరే మీ ఓటు రిజిస్టర్ చేసుకోవడానికి సమీప అధికారి దగ్గరికి పోవడానికి అవకాశం ఉంది కదా. వాళ్ళు రాకపోతే మీరు పోండి. అందులోనే ఇన్బిల్ట్ మెకానిజం లోపల ఒక ప్రొవిజన్ ఉంది. మీకు వాళ్ళు రాకపోతే మీరే పోవచ్చు. ఎవరు సరిపండి ఇప్పుడు మీరు ఇంతమంది ఎవరో మిత్రుడు అన్నాడు, ఆ సిటీలోనే ఈ పంచాయతీ తప్ప ఊళ్ళలో ఉండదు. ఊళ్ళలో ఓటింగ్ పర్సెంటేజ్ వస్తే 90, 95, 99 ఓటింగ్ కూడా అవుతుంది. సిటీకి వచ్చే వరకు 45 దాటదు. ఎందుకంటే ఒక 35% బోగస్ ఓటింగ్, అందువల్ల రాడే రాడు. మిగిలిన వాళ్ళు ఈ వైట్ కాలర్ వాళ్ళకు ఆ జాడ్యం ఏంటంటే వాళ్ళకి ఓటు గీటు అనేది ఏమైనా క్రిటిసైజ్ చేస్తారు తప్ప ప్రభుత్వాన్ని తిట్టడం, నాయకులు తిట్టమే కార్యక్రమం తప్ప ఆయన మాత్రం ఓటేయడు. ఆయన పోయి తన ఓటేసుకుని ఎవడు కావాలో ఓటేసినాడు కదా, నీకు హక్కు వచ్చేది. సో ఆ హక్కునే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా సిస్టమ్ డెమోక్రసీని లేదా పొలిటికల్ పార్టీ తప్పడితే ఎట్లా? సో ఇది ఎక్కువగా అర్బన్ ఏరియాలోనే ఉంటుంది ఈ జాడ్యం ఉండదు, రూరల్ ఏరియాలో ఉండదు. రూరల్ ఏరియాలో ఓటు లేకపోతే అసలు నా జీవితమే వేస్ట్ అనేటువంటి ధర్నాలు చేసి ఆత్మహత్య ప్రయత్నం చేసే సంఘటనలు కూడా చూసాం మనం. అంత కాన్షియస్ గా అర్బన్ వాడు ఉన్నాడు. అసలు నిజానికి అర్బన్ వాడు కాన్షియస్ ఉండాలి, రూరల్ వాడికి ఆ నాలెడ్జ్ ఉన్నా లేకున్నా పర్వాలేదు అనేది ఉంటే రివర్స్ ఉంటుంది ఈ ట్రెండ్. చదువుకున్నాడే ఓటేయడం, చదువు రాయడం ఓటేస్తాడు. సో ఇది ఈ ప్రక్రియ నేను అనుకుంటా సార్ అన్నది డెఫినెట్లీ అది స్వాగతించాల్సిన ప్రక్రియ. అందులో లోటుపాట్లు ఉంటే మనం క్వశ్చన్ చేయొచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు, లేదా అందులో ఉన్నటువంటి ఇన్బిల్ట్ మెకానిజం లో మీకు ఆ ప్రొవిజన్ కూడా ఉంది కాబట్టి మీ అందరూ మీరే పోయి దాన్ని సరి చేసుకునే ఆస్కారం అవకాశం కూడా ఉంది. ఓకే. అయితే మీరే అన్నారు ఈ వైట్ కాలర్ వాళ్ళు వీళ్ళంతా సిటీలో ఉండేవాళ్ళు ఓటేస్తానికి వీళ్ళకి బద్ధకం. వీళ్ళు ఒకవేళ వాళ్ళు ఓటు పోతే వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఓటు ఎన్రోల్ చేయించుకుంటారా సార్? ఏమంటారు వీళ్ళకి ఓటేయడానికే బద్ధకం కదా. ఒకవేళ నిజంగా కూడా ఈయన రేపు పొద్దున ఎవరు రాకపోయి తన ఓటు లేకపోతే పోకుండా ఉండే అవకాశాలు ఎక్కువ అర్బన్ ఏరియాలో ఉంటది, రూరల్ ఏరియాలో ఉంటుంది. రూరల్ ఏరియాలో ఏది ఏమైనా కానీ వాళ్ళు నా ఓటు రావాల్సిందని చూసుకుంటారు, పట్టుబడతారు, లేకపోతే ఊరుకోరు, గొడవ చేస్తారు. ఇక్కడే అర్బన్ ఏరియా వాడే పోతే పోయింది అనుకుంటాడు. ఎందుకంటే ఆయనకు సిస్టమ్ మీద నేను చెప్తున్నా కదా, క్రిటిసైజ్ చేయడం ఒకటే తెలుసు తప్ప అందులో పార్టిసిపేట్ అయ్యేటువంటి లక్షణం అనేది అర్బన్ ఏరియా వాడికే తక్కువ. అది అన్ఫార్చునేట్. చదువుకున్న వాడికి ఎక్కువ కాన్షియస్ ఉండాలి, కానీ తక్కువ కాన్షియస్ ఉండేవాడే ఈ వైట్ కాలర్ వాడు. రైట్. అయితే సార్ అంటే ఇక్కడ నిజంగానే ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలి, అదొక మంచి ప్రక్రియ, దానివల్ల ఈ దొంగ ఓట్లు ఇట్లాంటివన్నీ పోయే అవకాశం ఉంది, అది ఒక మంచి ప్రక్రియ అని మీరు చెప్తున్నారు. కానీ ప్రతిసారి మనం చూస్తే బీహార్లో కానీ మన పశ్చిమ బెంగాల్లో కానీ ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో అయితే ఎస్ఐఆర్ జరిగిందో వాటన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తుంది. కోర్టులో కేసులు వేశారు, రాహుల్ గాంధీ అయితే అదే ఎజెండాగా పెట్టుకున్నారు. సో మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంతలా అపోజ్ చేస్తుంది? అది ఉంది కొన్ని చోట్ల ఇందులో తేడాలు వచ్చిన మాట వాస్తవమే. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో ఆల్ ఆఫ్ సడన్ మీరు సర్ ప్రక్రియలో 1,20,00,000 ఏకకాలంలో తీసేసినప్పుడు అది ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి నష్టమో లాభమో చేకూరుస్తుంది. సో దానివల్ల ఎక్కువగా నష్టపోయింది దీది అనేది ఒక జనరల్ టాక్. అదేవిధంగా బీహార్ లో తేజస్వి 80% అధికారంలోకి వస్తాడు అనుకునే టైంలో అక్కడ 75 లక్షల ఓట్లు తీయడం వల్ల నష్టపోయింది ఎక్కువగా తేజస్వి అని అంటున్నారు. సో ఇది కొన్ని సందర్భాలు జరిగి ఉండొచ్చు, కాదనడానికి వీల్లేదు. కానీ ఓవరాల్ ప్రక్రియనే మనం అది తప్పు, ఇది వద్దు అని ఎట్లా వెళ్తాం అంటున్నాడు. రైట్ సార్. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గిరి కొండలరెడ్డి గారు ఉన్నారు. కొండలరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో అంటే ప్రతి చోట తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియని. సో అంటే ఇప్పటివరకు మనం మాట్లాడిన ప్యానలిస్టులు అందరూ కూడా కొంత అనుకూలంగానే మాట్లాడారు, ఈ ప్రక్రియ జరగాలి, ఇది ఒక మంచికే అని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతి రాష్ట్రంలో తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఓట్లు పోయే అవకాశం ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలి మన వాళ్ళందరూ చెప్పారు. దాంతోపాటుగా ఇప్పటివరకు దాదాపు 78% ఎంతో మ్యాపింగ్ అయిపోయిందంట. నాకున్న ఇంటర్నల్ సమాచారం ప్రకారం తెలంగాణలో కూడా దాదాపు 1 కోటికి పైగా ఓట్లు పోయే అవకాశం ఉందన్నట్టుగా ఒక వార్త వినపడుతుంది. సో ఏంటి మీ అభిప్రాయం దీనిపైన కొండలరెడ్డి గారు? స్వతంత్ర టీవీ ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. అదే యాజమాన్యానికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి ప్రోగ్రాం తీసుకున్నారు, కానీ దీనిపైన అవేర్నెస్ లేకపోవడం వల్ల కొంత నష్టం జరుగుతున్నమాట వాస్తవమే. కానీ ఎందుకంటే ఇంతకుముందు ప్యానెల్లో మాట్లాడిన మిత్రులు చెప్తా ఉన్నారు, బీహార్లో జరిగినప్పుడు కానీ వెస్ట్ బెంగాల్లో జరిగినప్పుడు కానీ దానిపైన పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళకపోవడం వల్ల నష్టం జరిగింది, దానివల్ల ఓట్లు పోవడం వల్ల నష్టం జరిగింది. రాహుల్ గాంధీ గారి గురించి చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు
స్వయంగా ఒక విషయాన్ని వ్యక్తీకరించాడు. ఒక మనిషి ఒక డిలీట్ చేసుకోవడానికి ఓటీపీ ద్వారా ఒకే నెంబర్ నుంచి కానీ మిగతా నెంబర్ నుంచి కానీ వచ్చినప్పుడు అవి డిలీట్ అయినాయి. దానికి కారణం ఆ ఇంటి వ్యక్తికి, ఆ ఓటర్కి తెలియకుండా డిలీట్ అయినాయి అని చెప్పి దాన్ని ప్రాక్టికల్గా దాని డిబేట్ ద్వారా తెలియజేశారు. దానిలో జరుగుతున్న నష్టాన్ని సుప్రీంకోర్టు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ప్రతివాదిగా వచ్చి కోర్టు ముందు ప్రతివాదిగా వచ్చి చెప్పిన మాట ఏమైందంటే, ఈ దేశంలో దొంగోట్లు తీసేయాల్సిన వాస్తవం దొంగోటు అనేది లేదు, కానీ డబల్ ఓట్లు ఉండొచ్చు, అట్లాంటి ఓట్లను ఆధారపూరితంగా లేని ఓట్లు తీసేస్తే తప్పేమి లేదు. కానీ 2002 కంటే ముందు ఆధార్ కార్డు లేదు, 2002 తర్వాత ఆధార్ కార్డు వచ్చింది. ఆధార్ కార్డు కోసం మనం ప్రామాణికంగా తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంత ఓటు విషయానికి వచ్చేసరికి ఐరిష్ కావచ్చు, తంబు కావచ్చు, అట్లాంటి తీసుకురాకపోవడం వల్ల ఇట్లాంటి యొక్క కార్యక్రమాలు ఒకటే వ్యక్తి 2 ప్లేస్ల 3 ప్లేస్లలో కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఉంటారు, గ్రామాల్లో ఉంటారు. గ్రామాలలో జరుగుతులేదు కరెక్టే, కానీ గ్రామాలలో హైదరాబాద్లో కానీ పట్టణాల్లో ఉండే వాళ్ళు ఓటును ప్రభావితం చేస్తారు, గెలుపును ప్రభావితం చేస్తూ ఉన్నారు. లోకల్ బాడీస్లో 2 జాగాలో ఓట్లు వేస్తున్నారు. ఒకవేళ చట్టసభలు నిలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలే వాళ్ళ ఎమ్మెల్యే ఓటు వచ్చేసరికి ఏమో వాళ్ళు ఎక్కడేస్తారు ఓటు, గ్రామాలలో వేస్తారు. అదే మున్సిపల్ ఎలక్షన్స్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలు వేస్తారు. అంటే ఓటు పైన బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన చట్టసభ సభ్యులు ప్రవర్తిస్తలేరు. కానీ బీహార్, వెస్ట్ బెంగాల్లో జరిగింది వాస్తవంగా తొలగింపు వల్ల ప్రభుత్వాల తీరే మారిపోయింది అనేది రాహుల్ గాంధీ చెప్పిన మాట వాస్తవం. అది అందరూ కూడా దేశంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఏకీభవిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి ఈరోజు చైతన్యంగా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు చైతన్యమై వాళ్ళ బిఎల్ఏలను, మా బిఎల్ఏలు అందరినీ, మా బూత్ ఏజెంట్లందరినీ ట్రైనింగ్లు ఇచ్చి మేము సిద్ధంగా ఉంచినాం. కానీ ఇందులో ఒక చిన్న లోపభూయిష్టమైన విషయం చెప్తా ఉన్నాను. హైదరాబాద్ నగరంలో విస్తరించి పట్టణీకరణ జరిగింది. గ్రామాలన్నింటికి జనాభా అంతా 30% జనాభా గ్రామాల్లో లేదు. ఈరోజు చూస్తే ఓటర్గా జనాభా లేదు. ఈరోజు మీకు అంగన్వాడీ స్కూల్లోకి వెళ్తే స్కూళ్ళలో స్ట్రెంత్ చూస్తే చాలా మంది అనుకుంటా ఉన్నారు మనం ఎన్ని రకాల రాయితీలు కల్పిస్తే పాఠశాలకు విద్యార్థులు వస్తారు అనుకుంటున్నాం, కానీ విలేజ్లలో చిల్డ్రన్సే లేకుండా అయిపోయారు. ఎందుకంటే యూత్ అంటే 40-45-40 సంవత్సరాలు ఉన్న యూత్కు అందరూ కూడా 30-40 లోపు అందరు ఫ్యామిలీస్ హైదరాబాద్ నగరాల్లో జీవనాభివృద్ధి కోసం, ఉపాధి కోసం వలస వచ్చిండ్రు. వాళ్ళు 2 జాగాల్లో ఓట్లు ఉన్న వాళ్ళు ఓటేస్తుండొచ్చు, కానీ పెద్ద నేరం కాకపోవచ్చు నా దృష్టిలో. కానీ హైదరాబాద్లో నగరంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వాల తీరు ఇంతకుముందు చెప్తాం, ఓటును అందరం స్వాగతిస్తున్నాం ఎస్ఐఆర్ను. కానీ ఏమంటున్నామంటే ఎస్ఐఆర్కి వ్యతిరేకం కాదు మేము చెప్పేది. ఎస్ఐఆర్ లోపభూయిష్టంగా ఒక పార్టీకి అనుకూలంగా జరిగితే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తాయి, అది కరెక్ట్ కాదు అని చెప్పే వాదనే తప్ప ఎస్ఐఆర్ రివిజన్ 22 ఏళ్ల కింద జరిగిన, మరి 24 ఏళ్ల కింద జరిగిన తంతు ఏదైతే ఉందో ఆ విధంగా జరుగుంటే ఈరోజు ఈ చర్చ వచ్చేది కాదు, మీరు డిబేటివ్లో పెట్టేవాళ్ళు కాదు. మరి ఈసారి ఎందుకు వస్తుందంటే బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా జరుగుతున్న వ్యక్తులు నిన్న చూసిరు. మొన్న నిన్న మరి మా మీనాక్షి నటరాజన్ గారి యొక్క ఏ విధంగా ఆమె పదవి కోల్పోయి యునానిమస్గా చేసుకునే పరిస్థితి బీహార్లో ఎట్లొచ్చిందో చూసిండ్రు. ఇట్లా చెప్పుకోబోతా ఉంటే ప్రతి దగ్గర అధికారాన్ని ఉపయోగించి మరి ఈరోజు మిగతా ప్రాంతీయ పార్టీలతో ఒకవేళ కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తీసేస్తేనే ఈ దేశంలో ఏకఛత్రపతి ఉండొచ్చని ఆశ జరుగుతూ ఉందని చెప్పి భయంతోనే ప్రజలను రక్షించాలన్న భయమే తప్ప వ్యక్తిగతంగా పార్టీకి భయం లేదు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి దేశం కోసమే, ప్రజల కోసమే పనిచేస్తూ ఉంది. చాలా మంది సోదరులు చెప్తా ఉన్నారు, ఆలోచించండి మిత్రులారా, ప్రభుత్వాలతో లబ్ధి ఉంటుంది గ్రామాల, పట్టణాల. వేల కోట్ల రూపాయలు సంపన్నుల యొక్క కుటుంబాలు ప్రభుత్వాలకు రాయితీల పేరు మీద ఆదాని అమ్మాయిలు లాంటి కావచ్చు, ఇంకా చిన్న బడా పారిశ్రామికవేత్తలు 1000 కోట్లు, 500,000 కోట్లు, 100 కోట్ల కుటుంబాలు ప్రభుత్వంతో రాయితీలు పొంది ఇలా ఓటును, వారికి పాన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, పాస్పోర్ట్ కావాలి, కానీ వారికి ఓటు అనే కార్డు విలువ లేని పరిస్థితి వచ్చింది. ఓటు అనే కార్డు యొక్క విలువ దానికి అటాచ్ చేస్తుంటే కంపల్సరీ ఓటర్గా నమోదయ్యే సిస్టమ్ ఇంత డెవలప్ అయిన భారతదేశంలో ఇంత మనం అభివృద్ధి చెంది మనం ఎంతో టెక్నాలజీని తెచ్చుకున్నాం. ఆన్లైన్లో ఒక్కొక్క క్లిక్ కొడితే మన చరిత్ర బయటకు వస్తుందని చెప్తున్నాం, మన అకౌంట్ బ్యాలెన్స్ బయటకు వస్తుందని చెప్తున్నాం, మరి పాన్ కార్డ్ నెంబర్ కొడితే మన ఐటీ బయటకు వస్తుందని చెప్తున్నాం. కానీ వాటి ఓటర్గా దేశంలో పౌరునిగా మరి దేశ నిర్మాణంలో తన పాత్ర ఉంచడానికి మాత్రం ఎక్కడ కూడా ఓటు హక్కును వినియోగించుకోక రిజల్ట్లు మారుతా ఉన్నాయి. ఇక మీరు చెప్తా ఉన్న రోయింగ్ ఇండియాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దేశంలో విచ్ఛిన్న శక్తులు ఉన్నా ఈ దేశం కానట్టు పోతే తప్పలేదు. కానీ నేను ప్రాక్టికల్ ఒక విషయం చెప్తాను. నేను ఒక ఓటు నమోదు చేయించడానికి ఎంత ఇబ్బంది పడనో చెప్తాను. ఒక వ్యక్తి మా విలేజ్ నుంచి గల్ఫ్ దేశానికి వెళ్ళాడండి. తనకి ఏ ఐడెంటిటీ ప్రూఫ్ లేదు. అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళినప్పుడు అంత లేదు. ఒక 25-30 సంవత్సరాల కింద వెళ్ళిండు. ఆయన 15 సంవత్సరాలు రిటర్న్ వచ్చిండు.
ఆయనకు ఆధార్ కావాలంటే ఎవిడెన్స్ ఏం లేకుండా అయిపోయింది ఆయన దగ్గర. ఆయనకు ఓటు హక్కు తీసుకురావడానికి కానీ ఆధార్ చాలా ఇబ్బంది పడ్డాం. కానీ అతను ఇండియనే, వాళ్ళ తండ్రి ఇక్కడే, వాళ్ళ పిల్లలు ఇక్కడే, భార్య ఇక్కడే. కానీ ఏదైతే గ్రామాల్లో ఉందో అందరం కలిసి ఆ వ్యక్తి కోసం చెప్పినాం. కానీ హైదరాబాద్ నగరంలో అట్లాంటి వ్యక్తి ఉంటే మరి వాడు దేశస్థుడే కాదంటే వాడు ఎక్కడ వెళ్ళాలి? వాడు 25 సంవత్సరాల కింద వెళ్ళినప్పుడు దేశంలో ఆధార్ కార్డు సిస్టమ్ లేదు, ఓటర్ ఐడి సిస్టమ్ మీద అంత అవగాహన లేదు, వాళ్ళు తొలగింపులను తొలగించేసిండ్రు. కానీ మళ్ళీ చేంజ్ చేయాలంటే మీరు తండ్రిది ఒక అంటున్నారు. ఇంతకుముందు ఒక డిబేట్లో విన్నాను, ఒక మిత్రుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ తండ్రిని అనాథాలు కావచ్చు, ఇంకా నెంబర్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంటి నెంబర్ కావచ్చు. ప్రధానంగా నగరాలలో ఒక ఇంటి నెంబర్పై ఏ ఒక్క ఇంటి నెంబర్తో సెర్చ్ చేస్తే మనం అంటున్నాం ఆన్లైన్ ఒక దగ్గర ఒకటే క్లిక్ అవుట్ again అంత వచ్చేస్తుంటున్నాం. కానీ ఒక ఇంటి నెంబరు ఒక 10 జాగాల్లో 20 జాగాల్లో వస్తుంది. రావడం వల్ల ఒక ఓటరు 5వ నెంబర్ కాంటాడు, వాని తమ్ముడు ఇంకో దగ్గర ఉంటాడు, వాని కొడుకో దగ్గర ఉంటాడు, వాని భార్య దగ్గర ఉంటుంది, ఒకటే ఇంటి నెంబర్ ఒకటే ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు రావడం వల్ల చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. అది బిఎల్ఏల మిస్టేక్ నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు రాసేటప్పుడు కరెక్ట్ ఒక ఇంటి నెంబర్ ఒక దగ్గర చేయకపోవడం, మరి కంప్యూటర్ చేసేటప్పుడు ఒక దగ్గర ఒక ఇంటి నెంబర్ ఒక దగ్గర చేయకపోవడం, లేజినెస్ వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి 100% బిఎల్ఏల యొక్క వాళ్ళకి ఇచ్చే మరి దానిపైన ట్రైనింగ్ కరెక్ట్ ఇవ్వకపోవడం. చాలా మంది అంటారు 2008 తొలగింపులు లేవని. ప్రతిసారి గ్రామాలలో చనిపోయిన ఓటు తొలగిస్తూ ఉన్నారు. కాకపోతే 1-2 మిగిలిపోతూ ఉన్నాయి గ్రామాల. సిటీలలో మాత్రం కష్టం కావచ్చు, కానీ గ్రామాలలో 100% 90% ఏవో ఎందుకు పోలేతుందంటే అక్కడ ఓటు లేని వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా ఊళ్ళలోకి వచ్చి ఓటుకు వినియోగించుకుంటున్నారు. వాళ్ళు ఒకే దగ్గర ఓటు ఉండాలి, ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకోవాలి. ఆధార్ లాగానే ఓటుకి కూడా ప్రామాణికమైన కార్డు మనం భావిస్తూ ఉన్నాం. కానీ దాన్ని ఐరిస్ ద్వారా కానీ తంబు కానీ లాంటి దాని ద్వారా కరెక్ట్ కనుక మనం అప్డేట్ చేయగలిగితే కంపల్సరిగా మరి రాబో రోజుల్లో భావి భారతానికి మంచి జరుగుతుంది. కానీ రాజకీయ పార్టీల వ్యక్తిగా మేమే ఎప్పుడు శాస్త్రంగా అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యాన్ని వాడుకోవచ్చని సిస్టమ్ ఏదైతుందో ఈ బ్యూరోక్రాట్స్ యొక్క మరి దాన్ని మనం ఆచరణ తీసుకోవాలి తప్ప ఈ రాజకీయ పార్టీలు అన్నీ వచ్చి దేశంలో నేను ఏం రాజ్యం ఉండడానికి దొంగచాటుగానే రాజ్యం వెళ్ళొచ్చు అనుకుంటే బీహార్ కూడా లాంటి తీర్పు వస్తుంది, వెస్ట్ బెంగాల్ తీర్పు వస్తుంది. రేపు ఫ్యూచర్ డేస్ లో ఎవరు రాజ్యానికి వస్తే మరోసారి వాడే రాజుగా నియంత్రణగా మిగిలిపోయే పరిస్థితులు ఈ దేశ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇలా మీనాక్షి లాంటి గాంధీవాది లాంటి వ్యక్తులకే ఇలా అందరం ఆదర్శనీయంగా వచ్చినాడు, ఇన్ఛార్జ్ వచ్చినాడు, అందరి వ్యక్తులు అందరి మేధావులు అంగీకరించారు. అది వేరే అంశం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. వివిరావు గారు సార్, అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము నిజంగా మనస్ఫూర్తిగా ఇది ఒక రివిజన్ ప్రక్రియ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ గతంలో ఎప్పుడూ లేనంత వివాదం ఈసారి నెలకొని ఉంది. అంటే ప్రధానంగా ఎందుకంత వివాదం అవుతుంది? బీజేపీ చేస్తుంది కట్టే కానీ ఎందుకు నమ్మట్లేదు? దాంతోపాటు ఇంకో కన్సర్న్ కూడా ఇందాక మీరు చెప్పారు, మీ అపార్ట్మెంట్ ఒక ఏరియాలో మీరు కూడా ఇందులో పాల్గొన్నాం, చాలామంది డౌట్స్ అడిగారని. చాలామంది వెళ్ళుకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అమెరికాలోనో లేకపోతే వేరే చోట ఉంటే వాళ్ళ అడ్రస్లో ఉండరు. అడ్రస్ లేని వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ నమోదు చేసుకొని ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా. అంత టైం ఎందుకంటే మన చదువుకునే వాళ్ళు లేకపోతే జాబులు చేస్తున్న వాళ్ళు ఓట్లు వేయడానికే పెద్దగా ఇంట్రెస్ట్ చూపని వీళ్ళంతా కూడా. సో ఇప్పుడు వాళ్ళ ఓటు పోతే మరోసారి వాళ్ళు ఓటు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుందంటారు. దీనివల్ల చాలామంది ఓట్లు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కదా సార్? ఏంటంటే ఎలక్షన్ ఎన్రోల్మెంట్ అనేది జస్ట్ ఎలక్షన్స్ ముందే తక్కువ టైం ఇచ్చి చేస్తున్నారు. దానివల్ల ఆ బిఎల్ఓస్ మేనేజ్ చేయడం జరుగుతుంది. బిఎల్ఓస్ అనే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి ఇలాంటి అవకతవకలు జరిగినట్టు ఏదైనా ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ అయితే బిఎల్ఓల మీద ఎలాంటి చర్య ఉంది, అకౌంటబిలిటీ ఉందా, ఉంటే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు బిఎల్ఓకి ఒక ఓటర్ నమోదు చేసే విషయంలో పెట్టే ఖర్చు ఎంత, ఆ ఖర్చులో ఇప్పుడు పార్లమెంట్ నుంచి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చే సపోర్ట్ ఎంత, ఈ మొత్తం రాజకీయ పార్టీలు ఎలక్షన్ పార్లమెంట్ లో ఎస్ఐఆర్ వచ్చినప్పుడు ఎంత సమయం కేటాయించి వాటి అవకతవకలు ఎలక్షన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ ఓటర్ నమోదు మీద జరుగుతున్న అవకతవకల మీద అన్ని రాజకీయ పార్టీలు ఎంత సమయం కేటాయించి ఆ డిస్కషన్ సంబంధించినటువంటి విషయాలలో ఎన్ని ప్రపోజల్స్ అంటే ఎలక్టోరల్ రిఫార్మ్స్ లో ఈ రోజు పార్లమెంట్ ముందు కమిటీ ముందు ఎన్నో రిఫార్మ్స్ మీద చర్చ చేసి దానికి సంబంధించినటువంటి బడ్జెట్, దానికి సంబంధించినటువంటి విధులు, నిధులు, బాధ్యతలు విషయంలో ఎంపవర్ చేయాలి, ఒక సపరేట్ మెకానిజం క్రియేట్ చేయాలి అని ఎంతో కాలం నుండి ఎన్నికల నిఘా వేదిక 2 తెలుగు రాష్ట్రాల కన్వీనర్ గా జాతీయ
కోఆర్డినేటర్ గా నేను ఎన్నోసార్లు పార్లమెంట్ కమిటీ ముందు నేను ప్రజెంట్ చేయడం జరిగింది. కానీ నేటికి కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ బయట మీడియాలో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ మీద దుమ్మెత్తి పోయే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలు, ఆనాడు కాంగ్రెస్ కావచ్చు అధికారంలో ఉన్నప్పుడు, ఈ రోజు బీజేపీ అధికారంలో ఉండవచ్చు, కేంద్రంలో కావచ్చు, కానీ లేదా మిగతా అపోజిషన్ పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు పార్లమెంట్ లో ఇటువంటి సమస్య మీద పూర్తిగా చర్చ చేసి దాంట్లో నుండి లోతుపాతుల మీద ఎంపవర్ చేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి నిధుల విషయంలో లేదా అకౌంటబిలిటీ విషయంలో ఒక ఇండిపెండెంట్ ఒక యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో కానీ లేదా ఒక సపరేట్ స్వయం ప్రతిపత్తి గలటువంటి సంస్థను కాన్స్టిట్యూట్ చేసే విషయంలో ఎన్నో ప్రపోజల్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వీళ్ళెవరు మాట్లాడరు అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి తమ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఓటర్ యొక్క బలహీనతలే రాజకీయ పార్టీలకు బలమా? అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు. వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలు చేయకుండా ఒకరి మీద ఒకరు అపవాదులు వేసేసి ఓటర్లకు నష్టం చేస్తున్నారు అనేది ఈ ప్రజా సంఘాలు కానీ ఎన్నికల నిఘా వేదిక చేస్తున్నటువంటి ప్రధాన. రైట్ సార్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు వివిరావు గారు చెప్పినట్టు రాజకీయ పార్టీలు దీనిపైన పూర్తిగా శ్రద్ధ పెట్టలేదు, దీనిపైన పూర్తిగా వాళ్ళ పూర్తి కాన్సన్ట్రేషన్తో పనిచేయట్లేదు. కొంత రాజకీయ పార్టీల దీనివల్ల కూడా ఓటర్లు నష్టపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటుగా ఇందాక మీరు ఒక అంశం గురించి మాట్లాడుతున్నారు, ఏంటి సార్ అది? ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ గారు సార్ ఒక్క నిమిషం, వివిరావు గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి సంస్థలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ప్రమేయం అనేది ఉంటది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం యాంటికా ఏసీబీ కానీ లేకపోతే ఈడీ కానీ లేకపోతే ఇంకో కేంద్ర ఎన్నికల సంఘం కానీ అవి సొంతంగా పనిచేస్తున్నాయి అది ఇదని మాట్లాడుతున్నాం. కానీ నిజంగా అవి సొంతంగా పనిచేస్తున్నాయా? పనిచేయవు. ఎందుకంటే వాటి యొక్క ప్రధానమైనటువంటి వ్యక్తులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటది. ఆ ప్రభుత్వము నియమిస్తుంది కాబట్టి ఆ వ్యక్తులు పరోక్షంగా కొంత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఫేవరబుల్ గా పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం కొండరెడ్డి గారు ఏమో చెప్తున్నారు, మేము ఒక ఓటు నమోదు చేయడానికి ఇబ్బంది అయింది, ఇట్లా ఇప్పుడు అవకతవకలు జరుగుతాయంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వాళ్ళు పనిచేయచ్చు అనేటువంటి అంశాన్ని నేను లేవనెత్తాను. అట్లా మీరేదో ప్రశ్న అడుగుతున్నాను. అదే అంటే పార్లమెంట్లో దీనిపైన రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో ఎంతసేపు చర్చ పెట్టారు, దాని తర్వాత ఇప్పుడు బిఎల్ఓలకి ఎంత బడ్జెట్ ఇస్తున్నారు, బిఎల్ఓల పైన పని ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. దాంతోపాటు బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఏమైందంటే ఎలక్షన్స్కి చాలా ముందు అతి కొద్ది సమయం ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ నిర్వహించారు. అప్పటికప్పుడు ఓటర్ల లిస్టులో వాళ్ళ పేరు ఉందా లేదా, ఫైనల్ డ్రాఫ్ట్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవటం, ఇదంతా కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇప్పుడు తెలంగాణలో కూడా బిఎల్ఓలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకున్న అర్హతలు ఏంటి, వాళ్ళు దీన్ని ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నారు, ఇలాంటివన్నీ తెలియకపోతే ఫైనల్గా ఓటర్ కదా నష్టపోయేది. ఇప్పుడు బిఎల్ఓలు కూడా సాధ్యమైనంత వరకు ప్రభుత్వంలో మినిమం క్లరికల్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా బిఎల్ఓలుగా పనిచేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు ఎక్కువ అండి, పంచాయతీ సెక్రటరీలు, అంగన్వాడీ టీచర్లు ఎక్కువ. అంగన్వాడీ టీచర్లకు కూడా అవగాహన ఉంటది. ఇదేమో పెద్ద విషయమేం కాదు. ఇంటికి పోయి ఓటు ఉందా లేదా, లేకపోతే ఆ ఓటు తీసేయాలి, ఉంటే ఓటరు టిగ్గొట్టుకోవాలి. అదేం పెద్ద ప్రమవిద్యం కాదు. కాకపోతే అది సవ్యంగా జరుగుతుందా, సక్రమంగా నిర్వహిస్తుందా? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నోళ్ళే కదా. ఎవరైతే బిఎల్ఓలు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులే. కాబట్టి ఇది సవ్యంగా జరిగేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం కూడా కొంత బాధ్యత వహిస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అయితే ఈ దేశవ్యాప్తంగా ఇది ఎందుకు ఇంత చర్చ జరిగిందంటే, కొంతమంది ఎమ్మెల్యేగా పోటీ చేసిన, బెంగాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఆయనకి ఓట్లు లేదు. ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ లో 2 ఓట్లు పోయినాయి, వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళకు ఓట్లు పోయినాయి. అట్లా ఇట్లా దేశవ్యాప్తంగా పోటీ, ఇట్లా వీళ్ళు పేరు పొందినటువంటి వ్యక్తులే వీళ్ళు. అంటే బాగా ప్రాచుర్యంలో ఉండి పెద్ద సెలబ్రిటీస్ ఓట్లే పోయి, కాంటెస్టింగ్ క్యాండిడేట్ల ఓట్లే పోతే
సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒక పెద్ద చర్చకు ఈ దేశంలో తెరదీసి, దాంతో పాటు బీజేపీ ప్రభుత్వం ఒక అపవాదును అంటగట్టుకుంది ఏంటంటే నిజంగానే తమ వ్యతిరేకులను తమ పార్టీ వ్యతిరేక ఓట్లను తీసివేస్తుంది, తమ గెలుపు కోసము సర్ను వినియోగించుకుంటుంది. అందువల్లనే వాళ్ళు అస్సాంలో, బెంగాల్లో గెలిచిండ్రు, దానివల్లనే అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఓడిపోయినరు అనేటువంటి అపవాదం ఉంది. మరి అదే నిజం అని అనుకున్నాను కొద్దిసేపటి. నేను బీజేపీ కాదు, నేను బీఆర్ఎస్. బీజేపీ ప్రతినిధి కూడా ఉంటే బాగుండేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కేరళలో. కాంగ్రెస్ కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వాలు, అక్కడ కూడా సర్ జరిగింది. అక్కడ 3% ఎంతో టోటల్ ఓట్లలో 3% మాత్రమే పోయినరు. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మరి అక్కడ ఎట్లా సర్ కరెక్ట్, బెంగాల్లో ఎందుకు సర్ తప్పు, లేకపోతే బీహార్లో ఎందుకు సర్ తప్పు, లేకపోతే అస్సాంలో ఎందుకు సర్ తప్పు? అంటే వాస్తవానికి వాళ్ళు గెలుస్తాము అనుకునే చోట, అంటే ఒక అనుమానం, వాళ్ళు గెలుస్తాము అనుకునే చోట, లేకపోతే దేశ ప్రజలకు అనుమానం రాకుండా వాళ్ళు గెలుస్తాము అనుకునే చోట వాళ్ళ వ్యతిరేకులను తీసేస్తుండ్రా? పోనీ వాళ్ళ ఇంకొక నిన్న ఒక చర్చలో ఒక ప్రశ్న లేవనెత్తిండ్రు బీజేపీ మిత్రులు. అవును, వ్యక్తి బీజేపీకే ఓటు వేస్తాడని ఎట్లా తెలుస్తుంది అనేటువంటి చర్చ కూడా, అది కూడా నాకు కొంత న్యాయసమ్మతమే అనిపించింది. రైట్ సార్, మాట్లాడదాం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు, దిలీప్ కుమార్ గారు, సార్ ఇప్పుడు అంటే ఇక్కడ ఇందాక కొండలరెడ్డి గారు ఒక అంశం ఏమైనా 2002లో అప్పుడు ఆధార్ కార్డు లేదు, ఇప్పుడు ఆధార్ కార్డు ప్రామాణికంగా ఇది చేస్తున్నారు. చాలామంది విదేశాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఓట్లు పోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆ ఓటు అంటే వాళ్ళు ఇండియనా కాదా ప్రూవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఇదంతా సరిగా జరగట్లేదని చెప్తున్నారు. అంటే ఎలా జరిగి ఉంటే బాగుండేది సార్ ఇదంతా? ఒకటి, అది ఐసోలేటెడ్ కేసు అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పింది తన పర్సనల్ ఎగ్జాంపుల్ కింద తన అనుభవంతో చెప్పాడు. బట్ ఓవరాల్ గా అటువంటి సిచ్యువేషన్ అంత సీరియస్ ఉంటుందని నేను అనుకోను. అయితే ఒక మాట ఆయన అన్నట్టుగా ఆధార్ కార్డుతో లింకేజ్ అనేది అన్ని వ్యవస్థలకు లింకేజ్ అవుతుంది. ఇది కూడా ఓటు కూడా లింక్ చేయడం అనేది ఇప్పుడు నేను అనుకుంటా మన ఎస్సిటీ. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు చిన్న చిన్న కూరగాయల దుకాణం కూడా మీరు పేమెంట్ చేయాలంటే అసలు డబ్బులు మీరు క్యాష్ పడే పరిస్థితి లేదు. అందరూ స్కానర్లే. టెక్నాలజీని ఈవెన్ ఆర్డినరీ పర్సన్, అన్ఎడ్యుకేటెడ్ వాడుకుంటాడు. ఆ లెవెల్ కి మనం పోయిన తర్వాత ఇప్పుడు మీ మొబైలే మీ బ్యాంకు, మీ మొబైలే మీ టీవీ, మీ మొబైలే మీ పేపర్, జీవితం అదే మీ పేమెంట్ యాప్. అసలు ఎవడు చెక్ బుక్ వాడుతున్నాడు, ఎవడు బ్యాంకు పోతున్నాడు, ఎవడు పేపర్ చదువుతున్నాడు, ఎవరు టీవీ చూస్తున్నాడు, ఆల్మోస్ట్ మొబైల్ పట్టుకునే ప్రపంచం అంతా నడిచిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంత మోడర్న్ సిస్టమ్ లో ఓటును కూడా దానికి ఆధార్ లింక్ చేసి డూప్లికేషన్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. అది సార్ దానికి ఉపయోగపడితే డెఫినెట్లీ మనం ఆహ్వానించాల్సిందే. ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు సార్, కపిలరాజు గారికి మేము చెప్తున్నాం సార్, అంటే ఇంత టెక్నాలజీ మరి అన్నిటికీ ఐరిష్, తంబు అన్ని తీసుకొస్తున్నాము, ఓటు కూడా తీసుకొచ్చి ఉంటే దొంగోటు అనేది ఉండదు కదా. ఇక నేను అదే చెప్తున్నా ఓటు కూడా లింక్ చేసి అది కూడా ఎగరగొట్టేసే అవకాశం ఇప్పుడు ఉంది అంటున్నా నేను. మీరు చెప్పింది దిలీప్ గారు నేను అది విధిస్తున్నాను. ఎందుకంటే దాని మీద నేనే పోరాడి ఈవీఎంల మీద పోరాడిన వ్యక్తిగా టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైనటువంటి యుఎస్ లాంటి దేశాలు, జర్మనీ అన్ని బ్యాన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే టెక్నాలజీ మీద ఎవరికి కంట్రోల్ లేదు. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఉండదు. ఎందుకంటే టెక్నాలజీ అనేది ప్రతిరోజు ఏఐ లాంటి కొత్త పుంతలు దొరుకుతుంది కాబట్టి దానికి ఫిజికల్ వెరిఫికేషన్ ఒకటే మూలమని. ఈవెన్ మన దేశంలో ప్రధానమైన సమస్య ఏంటంటే రాజకీయ పార్టీలు సీరియస్ గా ఇప్పుడు ఏదైతే చట్టం తెచ్చుకున్నాయో, వివిప్యాట్ వచ్చిందో, ఈవీఎం కి అనుసంధానం అయిందో, దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడానికి అధికార పార్టీ కానీ అపోజిషన్ రెడీగా లేదు. కారణం ఏంటంటే అన్ని పార్టీలకు వాటి యొక్క దీని యొక్క స్లిప్స్ ను కౌంట్ చేయాలనేటువంటి ఓపిక కానీ దాని మీద వాళ్ళకు ఫోకస్ లేదు. మూల సూత్రం ఏంటంటే అసలు ఎలక్షన్స్ టైంలో ఎన్నికలు 2 నెలలు మీరు ఖర్చు పెడతారు, 2 నెలలు నిర్వహిస్తారు. ఎలక్షన్ కమిషన్ ఓట్లు లెక్క పెట్టడానికి వారం రోజులు టైం తీసుకుంటే తప్పేందండి? 24 గంటలు ఎందుకు తీసుకోవాలి? అమెరికాలో 2 నెలలు తీసుకుంటున్నాడు ఓట్లు లెక్క పెట్టడానికి. మీద ఏదో ప్రపంచం మునిపోయినట్టు, మన దేశం అంతా కింది మీద అల్లకల్లోలమైనట్టు ఎందుకు భావించాలి? వారం రోజులు స్లిప్లన్నీ లెక్క పెడితే
ఎవడు అపవాదులు టెక్నాలజీ మీద అపవాదులు పోయి రైట్ ఈవీఎం గెలిపించిందా లేకపోతే ఓటర్లు గెలిపించినా తేలిపోద్ది కదా. రైట్ సార్. మనం already రావు గారు, చెప్పుకున్నాం కదా. రావు గారు, మీరు దీని expert మీద కాబట్టి అన్ని మనం పార్టీలు అడుగుతున్నా. ఫోకస్ రావు చేయడం గారు, అనేది నా అభిప్రాయం. సార్ ఒక్క నిమిషం సార్. మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్క నిమిషం. రావు గారు ఎక్స్పర్ట్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఒక ఈవీఎం కు ఒక విఈఎం కు లింకేజ్ లేదు, ఇది దేని దాని సపరేట్ ఐడెంటిటీ, కాబట్టి దీంట్లో ఫ్రాడ్ చేయడానికి అవకాశం లేదని చెప్పింది ఎలక్షన్. అది కరెక్టా కాదా? సార్ అది మీరు డిస్ప్రూవ్ చేసాం కాబట్టి వీవీప్యాట్ వచ్చింది సార్. ఇప్పుడు అది డిస్ప్రూవ్ అయిపోయింది, మేము అది ఎక్స్పోజ్ చేసాము ఎలక్షన్స్ కమిషన్ ముందు. ఒకవేళ వాళ్ళు అనేది కరెక్ట్ ఎదురుంటే వీవీప్యాట్ ఎందుకు ఒప్పుకున్నారు వాళ్ళు? అదే కరెక్ట్ అని ఒప్పుకోవాలి కదా. అది ఆల్రెడీ డిస్ప్రూవ్ అయిపోయింది. దానికి 13 పార్టీలు రాజకీయ పార్టీలు నాకు సపోర్ట్ ఇచ్చాయి. నేను సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు దాని యొక్క పర్యవసానమే వీవీప్యాట్ వచ్చింది. వచ్చిన తర్వాత అది మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి బీజేపీకి 4 సంవత్సరాలు పట్టింది. మేము మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ నేనే వెళ్ళి అసెంబ్లీలో డిస్ప్లే చేసిన తర్వాత అనివార్యంగా ఒప్పుకున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఏ పార్టీ అధికారానికి వచ్చినా అపోజిషన్ లో ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ సరిగా బలపరిచి ఉంటే, దాని స్వయం ప్రతిపత్తి ఉంటే ఇంత గొడవ ఉండదని నేను చెప్తున్నాను. రైట్ సార్. అది ఒక వీక్ ఎంటిటీగా ఉండడం వల్ల ఎవరికి వాళ్ళ యొక్క సొంత అంటే ఆ ఎలక్షన్ కమిషన్ చెప్పేదాన్ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేసే పరిస్థితి పార్లమెంట్ లో గానీ చట్టాల్లో గానీ లేని పరిస్థితిలో ఇదన్నీ అపవాదులు వస్తున్నాయని నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. రైట్. సో అది పరిస్థితి. మొత్తానికి ఎస్ఐఆర్ ద్వారా భారీగా ఓట్లు పోతాయని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. లేదు, దొంగ ఓట్లు మాత్రమే పోతాయి, డిలీషన్ మాత్రమే జరుగుతాయి, చనిపోయిన ఓట్లు మాత్రమే తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. తెలంగాణలో అయితే దాదాపుగా 70 నుంచి 80% వరకు ఈ మ్యాపింగ్ పూర్తి అయిపోయింది. దాదాపుగా ఇప్పటివరకు సమాచారం ప్రకారం దాదాపు 56 లక్షల ఓట్లు డిలీట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపు బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ సుంతర టీవీ. థ్యాంక్ యూ.